ప్రైజ్ ద లార్డ్. చూడండి, అలాగ ఒక మూలన ఒక బ్యాచ్ కనిపిస్తుంది. ఈ పొలంలో పేకాట ఆడుతున్నారు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే తర్వాత జూమ్ చేసుకొని చూడండి. అలా అక్కడ జూమ్ చేసుకొని చూస్తే ఆ మూలన ఆడుతున్నారు పేకాట. ఒరే పేకాట బాబులు, ఎందుకురా పేకాట ఆడుతున్నారు? మీ జీవితం పాడు చేసుకుంటారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా పేకాట ఆడిన వాళ్ళకి? నిర్గమకాండము 20 అధ్యాయము 17 వచనంలో ఉంది. ఏముందంటే, ఎదుటివారి సొమ్ము ఆశపడక. పేకాట ఆడిన వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఎదుటివారి సొమ్ము ఆశపడ్డం అంటే నువ్వు అన్యాయస్తుడివి. అన్యాయస్తుడు పరలోకానికి వెళ్ళడని 1 కొరింథీయులు 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఉంది. పేకాట ఆడిన వాళ్ళ అన్యాయస్తులంట. అన్యాయస్తులకు పరలోక రాజ్యమే లేదు. పేకాట బాబులకి ఏం చెప్తున్నానంటే, మీ జీవితంలో అది చూడండి, ఆ మూలన ఉన్నారు అక్కడ. మీ జీవితంలో పేకాట ఆడిన ప్రతి ఒక్కరు కూడా లాస్ అయిపోవడమే తప్ప, పెళ్ళం మెడలో మంగళసూత్రాలు, చెవులువి, ఇంట్లో డబ్బులు దొంగతనాలు చేయడాలు, ఇలాంటివన్నీ చేసి బ్రతుకు పాడు చేసుకుంటున్నారు. లాస్ట్కి అప్పులు పాలైపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? దేవుడు ఒక మాట అంటున్నాడు, మంచి మాట. పేకాట బాబులు మీ మనసు మార్చుకుంటే బైబిల్ గ్రంథంలో 128వ కీర్తన ఆశీర్వాదాలు దాంట్లో ఏమని తెలుసా? నీ కష్టార్జిత నువ్వు అనుభవించదు అన్నాడు. కష్టపడితే డబ్బులు ఇస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని పోషించుకో. అన్యాయస్తులుగా ఉండి పేకాటాడి ఎదుటివారి సొమ్ము కోసం ఎంతకాలం రా జీవితం బ్రతుకుతారు? అలాంటి బ్రతుకులు రోడ్డు పాలైపోయి, అప్పుల పాలైపోయి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నీ కోసం 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. యెషయా అధ్యాయము 65 అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో, నీ ఆలోచనలు అయితే మంచివి కాదు, నా దర్శనం ఇస్తాను రా అంటున్నాడు. దేవుడు ప్రేమతో నేను నింపి నీ యొక్క కపటమైన ఆలోచనలు, అన్యాయమైన మార్గం తొలగించి తన మార్గంలో నడిపించి పరిశుద్ధత ఇచ్చి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా బ్రతికింపజేసి నిన్ను నీ కుటుంబాన్ని పోషించాలని, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదమని సంతోషమైన బ్రతుకు మీకు ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. పేకాట బాబులు బ్రతుకు మార్చుకొని దేవుణ్ణి తెలుసుకోండి. నేను కూడా భయంకరమైన పేకాట ఆడేవాడిని. 3 ముక్కల ఆట ఆడేవాడిని. 10 ముక్కల గేమ్ సీక్వెన్స్ 13 ముక్కల గేమ్ ఆడేవాడిని. స్కోర్ గేమ్ ఆడేవాడిని. ఇంకా అనేక రకాల విచ్చలవిడిగా ఎన్నో పాపమైన గేమ్స్ ఆడాను. పేకాట వల్ల కసి అంటారు. 1 2 3 4 5 వరకు తీసేస్తారు మొక్కలు, కసి అంటారు. తర్వాత కోత అంటారు. ఇలాంటి గేములన్నీ ఒకనొకప్పుడు ఆడేవాడిని. కానీ ఈరోజు దేవుణ్ణి తెలుసుకొని ఎదుటివారి సొమ్ము ఆశపడడం వల్ల మన జీవితం పాడైపోతుందని తెలుసుకొని ఈరోజు ఎదుటివారికి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి సంతోషపెట్టే జీవితం నాకు ఇచ్చాడు దేవుడు. పేకాట బాబులు మీ మనసు మార్చుకుంటే నాకు ఇచ్చిన బ్రతుకు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకోకుండా, మీరు చనిపోకుండా మిమ్మల్ని రక్షించాలని తన 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. రాగలవా? ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు. ఆయన యొద్దకు వెళ్తే ఆయన మార్గంలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలో సత్యం ఉన్నది. ఒక దినము నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యం ఉన్నది. బ్రతుకు మార్చుకోండి. పేకాట ఆడిన ప్రతి ఒక్కరు కూడా, చాలామంది బైబిల్ గ్రంథంలో పేకాట ఆడకూడదని ఎక్కడుంది అంటే ఉంది. నిర్గమకాండంలో 20 అధ్యాయం 17 వచనం చదువుకోండి. ఓకేనా? మారండి, బ్రతుకు మార్చుకోండి. యేసయ్య మిమ్మల్ని మార్చాలని చూస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.